మేడం మీ పేరు? నా పేరు ప్రణతి అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను ప్రాపర్ కుప్పంలో ఉన్నాను ప్రెజెంట్. అయితే ఇప్పుడు ఈ కుప్పానికి సంబంధించి స్త్రీ శక్తి అని నారా భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏదైతే ఇప్పుడు చీరలు కావచ్చు హ్యాండ్లూమ్స్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు, అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ కార్యక్రమానికి సంబంధించి మీరు ఏం చేస్తున్నారు దీంట్లో? నేను ఇక్కడ చికాన్కరీ ఎంబ్రాయిడరీ వర్క్ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాను. సో ఇక్కడ చికాన్కరీ ఎంబ్రాయిడరీ వర్క్తో పాటు మనకి ఇంకా చాలా టైప్స్ మనకు కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాకుండా ఇంకా కొంచెం చదువు రాని వాళ్ళు అలా కూడా ఉంటారు కదా. సో ప్రతి స్త్రీకి ఏదన్నా ఉపాధి కల్పించేలాగా ఇక్కడ ఉచిత శిక్షణ ఇస్తారు. సో దాని ద్వారా మనకి ఆ శిక్షణ తీసుకున్నాక మనకి ఆ వర్క్ చేయడం ద్వారా మనకు ఉపాధి కూడా కల్పిస్తారనమాట. సో అలా బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇంతకుముందు మీరేం చేసేవాళ్ళండి దీంట్లోకి, అంటే ఈ ట్రైనింగ్ జాయిన్ అవ్వకముందు? నేను ముందు టీచర్గా జాబ్ చేసేదాన్ని బెంగళూరులో. అయితే ప్రాపర్కి మేము షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది కుప్పంకి. సో కుప్పంలో నేను ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాలనేసి సర్చింగ్లో ఉన్నప్పుడు నాకు ఈ ఎస్డిసి ఎన్టీఆర్ ట్రస్ట్ స్త్రీ శక్తి గురించి తెలిసింది. సో నేను అలా ఎంటర్ అయ్యాను. అక్కడ చికాంకరీ వర్క్ నేర్చుకున్నాక నా పర్ఫార్మెన్స్ అంతా బాగుండి హార్డ్ వర్క్ అంతా ఉండి మాకు కొంచెం అక్కడ ఉపాధి కల్పించారనమాట. అంటే నేను ప్రజెంట్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. సో నాతో పాటు ఇంకా చాలామంది అలానే శిక్షణ తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించారు. ఇంకా వాళ్ళు నేర్చుకున్నది అంటే వర్క్ వేస్తున్నారు. దాని ద్వారా వాళ్ళకి ఇంట్లో ఉండి కూడా చేసుకునేలాగా మనకు ఒక ఆప్షన్ ఉందన్నమాట. అంటే చాలామంది ఎలా అంటే ఇంట్లోనే ఉండిపోతుంటారు. వాళ్ళకి ఏదైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా బయటికి రాలేని సిచ్యువేషన్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళని కూడా ఈ స్త్రీ శక్తి అనేది బయటికి పిలుచుకొచ్చి ఉచితంగా శిక్షణ ఇచ్చేసి ఇప్పుడు వాళ్ళు చూడండి కుప్పంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చారు. హస్తకళ హైదరాబాద్ ఇక్కడి వరకు వచ్చారు అంటే మొత్తం గ్రేట్నెస్ గోస్ టు భువనేశ్వరి మ్యామ్. అండ్ వి ఆల్ వెరీ గ్రేట్ఫుల్ టు మ్యామ్. మ్యామ్కి స్పెషల్గా నేను చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటున్నాను. అంటే మీరు ఊహించారా ఇలా కుప్పం టు హైదరాబాదు? అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఎందుకంటే జస్ట్ ఏదైనా మనకి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఆ ఆప్షన్ ఉండదు కదా. సరే ఒక ఆప్షన్ కనిపించినప్పుడు ఎంటర్ అవుతాము. అసలు ఏది లేనప్పుడు ఎంటర్ అయినప్పుడు మనకి ఆప్షన్ మైండ్లో అనేది ఏ ఆప్షన్ ఉండదు కదా. సో ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ అండి. అందుకే మేము చాలా హ్యాపీగా అంత బాగా ఫీల్ అవుతున్నాము. మరి మీరు నారా భువనేశ్వర్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు యాజ్ ఎ బెనిఫిషరీగా, లబ్ధి పొందినటువంటి మహిళగా? భువనేశ్వర్ మ్యామ్కి ఏం చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే నాతో పాటు చాలామంది స్త్రీలకి ఇప్పుడు వాళ్ళ సొంత కాళ్ళ మీద అంటే ఎప్పుడు డిపెండ్ అవ్వడమే తప్ప ఇంకా ఏ సోర్స్ ఉండదు కదా. సో డిపెండ్ అయ్యే వాళ్ళకు కూడా ఇప్పుడు సొంతంగా ఇన్కమ్ అనేది వాళ్ళ చేతికి వస్తుంది. సొంత కాళ్ళ మీద నించున్నారు కాబట్టి ఇవన్నీ చేసిన మ్యామ్కి నేనైతే చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటున్నాను. మేడం మీ పేరండి? సుకన్య. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము కుప్పం నుంచి వచ్చినాం సార్. కుప్పంలో టైలరింగ్ నేర్పిస్తాను, ట్రైనర్ నేను. మొత్తానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు మీరే చూస్తున్నారు టైలరింగ్ కావచ్చు, ఈ విధంగా చేతి అల్లికలు, ఇవన్నీ కూడా చీరల అల్లికలు ఇవన్నీ నేర్పించడంలో భాగంగా అసలు ఈ కార్యక్రమం గురించి మీరు ఏమంటారు? సార్ మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మేడం మాకు ఈ కుప్పంలో వచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టించేది మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఆడవాళ్ళందరూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండే వాళ్ళకంతా ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. అయితే ఎంతో మంది మహిళలకి ఉపాధి కల్పించడం, అందులో భాగంగా మీరు కూడా లబ్ధి పొందడం. ఇంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు మేడం? ఇంతకుముందు నేను ఇంట్లోనే ఉండేదాన్ని సార్. నేను సెకండ్ ఇయర్ చదువుకొని ఉన్నాను, ఇంట్లోనే ఉన్నాను. అసలు మా ఇంట్లో ఆడవాళ్ళు బయటకు పోయి పని చేయకూడదు, మీ చేతిలో అవుతుందా మీరు చేస్తారా అనేవాళ్ళు సార్. ఇప్పుడు చాలా గర్వంగా ఉంది సార్ నాకు. అయితే ఇప్పుడు ఎప్పుడు నారా భువనేశ్వర్ గారు మహిళలు బలంగా ముందుకు రావాలి, బయట సమాజంలో ఎంతవరకు ఎదగాలో వాటన్నిటికి ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తుంటారు. ఇప్పుడు ఆవిడ నమ్మి బలంగా దీన్ని పాటిస్తుంది. ఆ విషయం బట్టి మీరు ఏమంటారు? చెప్పిందే చేసి చూపిస్తూ ఉన్నారు మేడం గారు. కుప్పంలో అయితే ఇప్పుడు శ్రీశక్తి నుంచి మాకు సొసైటీ అనేది ఉంది. అక్కడి నుంచి అక్కడ తయారు చేసిన వస్తువులంతా ఇక్కడ తెచ్చి మన హైదరాబాద్లో శ్రీశక్తి హస్తకళ మేళలో పెట్టి సేల్ చేస్తాను. అదే డబ్బులు వాళ్ళకి వచ్చేలాగా చూస్తూ ఉన్నాము. ఇవన్నీ ఫ్రీగానే ఇస్తున్నాం కోచింగ్ అంతా. మీరు నారా భువనేశ్వర్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం గారికి ఎంత చెప్పినా మనం తక్కువే సార్. మేడం మీ పేరు? నా పేరు శ్రవంతి అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కర్నూలు నుంచి వచ్చాము. మొత్తానికి ఇప్పుడు ఈ స్త్రీ శక్తి ఏదైతే కార్యక్రమంలో భాగంగా మీరు ఏ ప్రోగ్రామ్ ద్వారా ట్రైనింగ్ చేసుకున్నారు? నేను మగ్గం వర్క్ అనేది హైదరాబాద్లో శిక్షణ తీసుకున్నాను అనమాట. నాతో పాటు నలుగురికి కూడా నాది శిక్షణ పొందిన నైపుణ్యం డెవలప్ చేసుకోవాలని నేను నేర్చుకున్న నైపుణ్యం నలుగురికి ఉపయోగపడేలాగా నేను ఇస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఏం చేశారు మేడం మీరు?
నేను హౌస్ వైఫ్గా ఉండేదాన్ని. అంటే బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటూ డబ్బులు సంపాదించే ఆలోచన ఉండింది. నేర్చుకొని ఇంట్లోనే వర్క్ వేస్తూ నేను మనీ అర్న్ చేసుకుంటున్నాను. నాతో పాటు నా వల్ల నలుగురికి ఉపయోగపడాలి అనేసి నేను ఈ మేడం భువనేశ్వరి మేడం ఇట్లా వేకెన్సీ ఉన్నాయని చెప్పడం వల్ల నేను అందులో చేరడం వల్ల నా వల్ల నలుగురికి ఉపయోగకరంగా ఉంది. వాళ్ళు కూడా ఇంట్లో ఉండే మనీ అర్న్ చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. ఈ ఛాన్స్ ఇచ్చిన భువనేశ్వరి మేడంకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అయితే మేడం ఇప్పుడు ఒకప్పుడు మీరు ఇంట్లో ఉన్నారంటున్నారు, ఇప్పుడు మీ ద్వారా నలుగురు ఉపాధి పొందుతున్నారు. అసలుకి ఈ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందని మీరు ఊహించారా? అసలు ఊహించలేదండి. నేను ఉండి అంటే ఏదో ఇంట్లో ఉండే సంపాదించాలి, పిల్లలు ప్రతిదీ హస్బెండ్ని అడగాల ఎందుకు అనేసి ఆలోచనతో శిక్షణ పొందుకొని అదే మేడం చెప్పినారు ఇట్లా ఎవరికన్నా ఇస్తారా ట్రైనింగ్ అంటే ఇస్తామని అన్నాను. ఊహించలేదు. నేను కర్నూలులో చేసేదాన్ని, కుప్పంలో శిక్షణ ఇస్తాను. మళ్ళీ కుప్పం టు హైదరాబాద్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అయితే మొత్తానికి ఇదే కాకుండా మగ్గం సంబంధించి టైలరింగ్ ఇలా ఎన్నో రంగాల్లో మహిళల్ని ముందుకు తీసుకురావడానికి నారా భువనేశ్వరి గారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మీ అటువంటి ప్రయత్నానికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మేడంకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా తరఫున అయితే. అంటే మహిళలు చదువు రాని వాళ్ళు కేవలం ఇంట్లోనే ఉంటూ భర్త మీద ఆధారపడకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల మహిళలకంటూ సంపాదించే అనే శక్తి పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మీలాగే ఏదో ఒకటి సాధించాలనుకున్న మహిళలకి ఈ స్త్రీ శక్తి కార్యక్రమం తరఫు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? స్త్రీ శక్తి కార్యక్రమం పెట్టినందుకు నారా భువనేశ్వరి మేడంకి వెరీ థ్యాంక్ఫుల్. Please subscribe to Leo News for more videos.